ఈ ఇంటికి నేనే హీరో, హస్బెండ్ కమ్ ఫాదర్. నా పేరు మహీంద్ర. నేను పంచి కొడితే పిచ్చెక్కిపోవాల్సిందే. అమ్మా, సరిపోయిందా? వచ్చావా? ఇప్పుడే నా ఇంట్రడక్షన్ అయిపోయింది. వచ్చి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవి ఆడియన్స్కి. అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు. యూట్యూబ్ చూసే యూత్ కి ఇంకా బాగా తెలుసు. నా గ్లామర్ కి ఫ్యాన్స్, నా యాక్టింగ్ కి క్లాప్స్ ఎప్పుడో వచ్చాయి. నాకు ఇంట్రోలు ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఓన్లీ వన్ పీస్, ఇస్మార్ట్ మలైజా. అబ్బా సర్లే గాని, నేను బాక్సింగ్ చేసి చేసి బాగా అలిసిపోయాను. వెళ్ళి బూస్ట్ తీసుకుంటారా? ఏంటండి ఇది? ఎప్పుడో కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదన్నదని ఎవడో బాక్సర్ని ప్రేమిస్తే ఇప్పుడు మీరు వాణ్ణి ఓడించడానికి పంతంతో బాక్సింగ్ నేర్చుకోవటం ఏంటండి? అతనేమో డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కి, స్టేట్ నుండి నేషనల్ కి వెళ్ళిపోయాడు. ఇంకొక 2 years అయితే రిటైర్డ్ కూడా అవుతాడు. ఇంకా 2 years ఉందిగా, అది చాలు ఓడించడానికి. ఏంటి ఇప్పుడు అతన్ని ఓడిస్తారా? ఒకసారి ఒంగోని నేలని టచ్ చేయండి. పట్టుకుంటాను చూడు. చూచిబి మనకి ఇవన్నీ. అబ్బా పిక్కలు పట్టేసినాయిరా. అమ్మా అదే రాత్రి బిర్యానీ తిన్నాను కదా, అందుకే కొంచెం వంగలేకపోతున్నాను. రేపు ట్రై చేస్తాను. ఏమండి, వెనకడికి ఒక సామెత ఉంది తెలుసా? వంగలేక మంగళవారం అన్నారంట. ఇంకేం ఓడిస్తారు మీరు? అదేంటి భార్య వయ్యండి భర్తకు సపోర్ట్ చేయాల్సింది పోయి దగ్గరుండి డిస్కరేజ్ చేస్తావా? ఎంకరేజ్ చేయడానికి మీరేమైనా మెడల్స్ కోసం ఆడుతున్నారా? మిమ్మల్ని వద్దన్న అమ్మాయి కోసం ఆడుతున్నారు. పట్టుదలతో ఆడేదానికి, పగతో ఆడేదానికి చాలా తేడా ఉందండి. మీరు చేసిన వామప్ చాలు కానీ ఫ్రెష్ అయ్యారండి. టిఫిన్ పెడతా. ఈరోజు చేసిన వార్మప్ చాలు, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా. డార్లింగ్, డార్లింగ్, నీ చేత్తో కాఫీ తీసుకోనరా. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్, డార్లింగ్. బాబా ఒకటే గోల. ఇదిగోండి కాఫీ. కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకండి అలా అరుస్తున్నారు? అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి? ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది, దానికి వయసుతో పనేంటి? అయినా తాజ్మహల్కు నీకు వయసుతో సంబంధం ఏంటి? ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు. పోండి, ఈ మాటలు చెప్పే పడేశారు. ఇలా ఎంతమంది చెప్పుంటే నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. ఏమంటున్నారండి? వావ్, వాట్ ఏ కాఫీ, సూపర్.